హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం రైల్వే గ్రూప్ డి ఎగ్జామ్‌కి సంబంధించినటువంటి ప్రిపరేషన్‌లో భాగంగా గత గ్రూప్ డి ఎగ్జామ్‌లో అడిగినటువంటి రీజనింగ్ యొక్క ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ యొక్క డేటాను డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇంటు అవర్ వీడియో. ఈరోజు ఈ వీడియోలో మనం ఎనాలజీకి సంబంధించినటువంటి ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ యొక్క పార్ట్ 1 డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ మనం ప్రీవియస్‌గానే పార్ట్ 1 అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా ఎవరైతే ఆ యొక్క పార్ట్ 1 వీడియో చూడలేదో దయచేసి పార్ట్ 1 వీడియో చూడండి. పార్ట్ 1 వీడియో చూసిన తర్వాత ఈ యొక్క క్లాస్ చూస్తే మీకు కంటిన్యూయేషన్ అనేది రావడం జరుగుతుంది. అండ్ అదే విధంగా ఈ యొక్క క్లాసెస్‌ని ఎంత ఎక్కువ మంది వాచ్ చేస్తే అంత ఎక్కువగా మాకు మోటివేషన్ అవ్వడం జరుగుతుంది. అండ్ దాంతో పాటు మీ కంటెంట్ కూడా ఫాస్ట్‌గా ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తాం. వీలుంటే మీ నుంచి గనక సపోర్ట్ అట్‌లీస్ట్ ప్రతి క్లాస్ గనక 10,000 మంది పైగా చూసిరనుకోండి, మీకు డైలీ 2 క్లాసెస్ కూడా ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తాం. అండ్ అదే విధంగా ఇఫ్ పాసిబుల్ 15,000 మందికి పైగా ప్రతి క్లాస్ గనక చూస్తే లైవ్ పెట్టే ప్రయత్నం కూడా చేస్తాం. సో, అంతా మీ చేతుల్లోనే ఉంది. కాంపిటీషన్ ఒక రేంజ్‌లో ఉంది. 1,00,00,000 మంది పైగా అప్లై చేయడం జరిగింది. మన యొక్క సికింద్రాబాద్ నుంచే 9,00,000 దాకా అప్లికేషన్స్ ఉన్నాయి. సో, అంతమందిలోంచి మీరు ఫిల్టర్ అవ్వాలంటే మీరు ప్రాపర్‌గా ప్రిపేర్ అవ్వాలి. ఎగ్జామ్ ముందల ప్రిపేర్ అయితా అంటే పాసిబుల్ కాదు కాబట్టి మీకిప్పుడే ఈ యొక్క క్లాసెస్ అన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? సో, మీరు వాచ్ చేయడంతో పాటు మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ అదేవిధంగా మీ యొక్క మెంబర్స్ ఎవరైతే గ్రూప్‌లో ఉంటారో వాళ్ళందరూ కూడా షేర్ చేయండి. ఈ యొక్క క్లాసెస్‌ని వాచ్ చేయమని మీకు డైరెక్ట్‌గా యూట్యూబ్‌లోనే అవైలబిలిటీలో ఉంది కదా! ఈ యొక్క ఆపర్చునిటీని ప్రాపర్‌గా ఉపయోగించుకోండి. ఇవన్నీ యూట్యూబ్ నుంచి డిలీట్ అయ్యేలోపే. ఓకే. సో, లేట్ చేయకుండా ఈ యొక్క క్లాస్‌లోకెళ్ళిపోదాం. క్లాస్‌లోకెళ్ళిపోయే ముందు మీరందరూ ఏం చేయాలి? వెంటనే వీడియోని లైక్ చేసి ఛానెల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే. ఫస్ట్ క్వెషన్‌లోకెళ్ళిపోదాం. ఆల్రెడీ మనం ప్రీవియస్‌గా 30 క్వెషన్ డిస్కస్ చేసుకున్నాం కదా! ప్రీవియస్ వీడియోలో. ఈరోజు ఈ వీడియోలో మనం 31 కాంచి డిస్కస్ చేద్దాం. ఓకే. BTE 11 ఈస్ రిలేటెడ్ టు DVG 120 ఇన్ ఏ సర్టెన్ వే. ఇన్ ద సేమ్ వే, TAN 9 ఈస్ రిలేటెడ్ టు RCP 80. టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ GMT 12 ఈస్ రిలేటెడ్ ఫాలోయింగ్ ద సేమ్ లాజిక్. ఓకేనా? BTE 11 అనేది మనకు DVG 120కి ఒక లాజిక్ తోటి సంబంధించి ఉన్నదంట. అండ్ అదేవిధంగా PAN 9 అనేది RCP 80కి కూడా అదే విధంగా సంబంధించి మనకు రిలేషన్ ఉంటే జీఎంటీ 12 అనేది కింద వాటిలో దేనికి సంబంధించింది? ఓకే. BTE 11 అనేది DVG 120. ఓకే. సో, దిస్ ఈస్ వన్. నెక్స్ట్ ఇంకేం చెప్పిండు? TAN 9 అనేది RCP 80కి రిలేషన్ అడిగిండు. అండ్ లాస్ట్ మన క్వెషన్ వచ్చేసరికి జీఎంటీ 12 అయితే ఇక్కడ మనకేమొస్తది? ఓకే. సో, ఇక్కడ ఈ రిలేషన్ చూడండి. అపోజిట్ కాదు. B తర్వాత CB అంటే 2. T తర్వాత UB 2. ఈ తర్వాత FG 2. ఓకే. ఇయన్నీ కూడా +2 ఉంది. అండ్ నెక్స్ట్ 11, 120 ఏంది? 11, 11లో 121. ఒకటి తక్కువుంది. అంటే 11² - 1 దట్ ఈక్వల్స్ టు 120. ఓకే. సో, ఇక్కడ చూడండి 9 ఏమవుతుంది? 9² - 1 80. అండ్ ఇక్కడ ఏమవుతుంది? 12² - 1. సో, 12, 12 144, 144 లోంచి ఒకటి పోతే 143. సో, ఇక్కడ మనకు ఒక డిజిట్ వచ్చేసరికి 143. సో, ఇక్కడ 143, 143 ఉంది. ఇది కాదు, ఇది కాదు. అంటే 2 ఆప్షన్స్ ఎగిరిపోయినాయి. ఓకే. 2 ఆప్షన్స్ ఎగిరిపోయినాయి. జస్ట్ ఈ 2 ఆప్షన్సే. సో, దీంట్లో ఐ, ఓ ఉంది. డబ్ల్యూనా? వీనా? సో, టీ తర్వాత ఏమొస్తది? వి ఉంది. అంటే దిస్ ఈస్ వి. సో, దిస్ ఈస్ అవర్ ఆన్సర్. ఆప్షన్ సి ఈస్ అవర్ ఆన్సర్. సో, ఇదెప్పుడొచ్చింది? 24/8/2022 షిఫ్ట్ 1లో వచ్చినటువంటి క్వెషన్. ఓకే. అండ్ అదే విధంగా రీసెంట్‌గా జరిగినటువంటి ఆర్ఆర్‌బీ, ఏఎల్‌బీ, జేఈఈ, ఆర్‌పీఎఫ్ టెక్నీషియన్ గ్రేడ్ 1, గ్రేడ్ 3 ఎగ్జామ్‌లో అడిగినటువంటి భూగోళ శాస్త్రం అంటే జియోగ్రఫీకి సంబంధించినటువంటి షిఫ్ట్‌ల వారీగా మీకు ఇక్కడ తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం అయితే రిలీజ్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యొక్క డేటాని ప్రాపర్‌గా ఉపయోగించుకోండి. ఎందుకంటే రీసెంట్ క్వెషన్స్ పైన మనకు అవగాహన ఉంటే లేటెస్ట్ ప్యాటర్న్ ఏ విధంగా ఉందని మీకు ఐడియా వస్తది. అండ్ దాంతో పాటు ఇది జీకే వర్షన్ సంబంధించినటువంటి పోర్షన్ కాబట్టి చాలా ఇంపార్టెంట్ అయినటువంటిది. చాలా మంది జీకేని నెగ్లెక్ట్ చేస్తారు. కానీ నెగ్లెక్ట్ చేయకూడదు. కాంపిటేటివ్‌లో ఈచ్ అండ్ ఎవ్రీ మార్క్ ఈస్ ఆల్సో ఏ ఇంపార్టెంట్ కాబట్టి. ఓకే. సో, ఇదంతా మీరు తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో మీరు చదువుకోగలరు కాబట్టి ఈ డేటా మొత్తం కూడా ఫస్టే స్క్రిప్ట్ ఇచ్చేస్తున్నాము. లేదు సార్ మాకు వీటి క్లాసెస్ కూడా కావాలంటే రీజనింగ్ కంప్లీట్ అయిపోగానే ఈ యొక్క క్లాసెస్ కూడా కంప్లీట్ చేసేద్దాం. ఓకే. నెక్స్ట్ క్వెషన్. సో, మనం ఇక ఇప్పటి నుంచి ఏం చేద్దాం? ఈ పైన మ్యాటర్ అంతా స్కిప్ చేసేద్దాం. డైరెక్ట్ మన క్వెషన్ ఏంది? ఆన్సర్ ఏంది? ఓకే. ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్‌లోనే మనం పైన క్వెషన్ ఏంది? ఆ మోడల్ ఏంది? ఏ మోడల్స్ ఉన్నాయి? ఎట్లా అని డిస్కస్ చేసుకున్నాం. ఓకే. సో, ఇదెట్లా? సో, ఇక్కడ రెండో ఎలిమెంట్ అనేది మొదటి దానికి రిలేషన్ ఉంది. నాలుగోది మూడో దానికి రిలేషన్ అయితే, ఐదోది ఆరో దానికి ఏ విధంగా రిలేషన్ ఉంటది. ఓకే. 3 25, 7 81, 11 ఏమైతది? సో, 3 ఎంబులు 24, 1 25 అనుకుందాం. 7 ఎంబులు 56 రాట్లేదు. ఓకే.
సో ఇది చూస్తే నాకు స్క్వేర్ కనిపిస్తుంది. 5 స్క్వేర్, 8 అంటే 9 స్క్వేర్. ఓకే, 3, 7 మనకు 11 అంటే 3కి 25, 7, 81. సో ఎంతమంది తీసుకుంటే 3కి 7 మధ్య 4 డిఫరెన్స్ ఉంది. 4కి 11 మధ్య 4 డిఫరెన్స్ ఉంది. ఓకే, అండ్ నెక్స్ట్ ఇది 5 స్క్వేర్, అండ్ నెక్స్ట్ ఇది ఎంత 9 స్క్వేర్. 3, 5, 7, 9, 11 నెక్స్ట్ టైం వస్తుంది 13 స్క్వేర్. సో 13 స్క్వేర్ అంటే ఎంత 169. సో వాట్ ఇస్ అవర్ ఆన్సర్? ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. ఓకే, సో 3, 5 స్క్వేర్, 7, 9 స్క్వేర్, 11, 13 స్క్వేర్, 13 స్క్వేర్. ఓకే, అండ్ అదేవిధంగా లాస్ట్ 30 ఇయర్స్ ఫ్రమ్ 1992 టు 2024 ఆగస్ట్ వరకు ఉన్నటువంటి బయాలజీ సంబంధించినటువంటి జీవశాస్త్రం సంబంధించినటువంటి మీకు ఇక్కడ షిఫ్ట్ల వారీగా క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగింది. అత్యంత ముఖ్యమైనటువంటిది మనకి ఒక రైల్వే ఎగ్జామ్స్, ఎస్పెషల్లీ ఎన్టీపీసీ కానీ గ్రూప్ డి కానీ మీరు ప్రిపేర్ అవుతున్నట్లయితే బయాలజీ నుంచి ఎక్కువ కాంప్లికేటెడ్ క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క క్వశ్చన్స్ అన్నింటిని కూడా ప్రాపర్గా ఉపయోగించుకోండి. అండ్ దీంతో పాటు రీసెంట్ గా జరిగినటువంటి ఏఎల్పీ, జేఈ, ఆర్పీఎఫ్ టెక్నీషియన్ గ్రేడ్ 1, గ్రేడ్ 3 ఎగ్జామ్ లో అడిగినటువంటి క్వశ్చన్ సంబంధించి సపరేట్ దీని యొక్క కంటిన్యూషన్ మెటీరియల్ ఇవ్వడం జరిగింది. ఆ మెటీరియల్ కూడా ప్రాపర్గా ఉపయోగించుకోండి. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇవన్నీ కూడా ఈ ప్రిపేర్ అయితేనే మీరు ఆన్ బోర్డ్ అయితే ఉంటారు టీవీలో. అట్లా కాదు నేను ఈ ప్రిపేర్ కాను, నాకు నచ్చిన ప్రిపేర్ అవుతా అంటే మాత్రము కష్టం. ఎందుకంటే ఇవన్నీ కూడా రైల్వే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. ఓకేనా, రైల్వే ఎప్పుడైనా సరే ఒక క్వశ్చన్ ని కొత్త సృష్టించడానికంటే కూడా ఉన్న క్వశ్చన్స్ ని మార్పిడి చేసేసి అటు తిప్పి ఇటు తిప్పి మళ్ళీ కొత్తగా రిలీజ్ చేయడానికి ట్రై చేస్తారు. ఓకే, సో ఇది మనకు 24/8/2022 షిఫ్ట్ 2లో వచ్చినటువంటి క్వశ్చన్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఇది చూడండి, సేమ్ ఇందాక మోడలే. 8, 67, 10, 103, 17 అయితే ఏమవుతుంది? ఇది చూస్తే క్లియర్గా ఏమర్థమవుతుంది? 10 into 10 plus 3 that equals to 103. అవునా? అండ్ సేమ్ అట్లే 8 into 8 plus 3 8 64 plus 3 67. అండ్ నెక్స్ట్ 17 ప్లస్ 3 చెప్పండి. 17 ఎంత? 289, 3 ఎంత? 292. సో వాట్ ఇస్ అవర్ ఆన్సర్? ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. సో ఇది మనకు 24/8/2022 షిఫ్ట్ 2లో వచ్చినట్టు వన్ క్వశ్చన్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ ఇచ్చినటువంటి యొక్క రిలేషన్ ఏదైతే ఉందో దాన్ని బట్టి ఈ కింద ఇచ్చినటువంటి 4 ఆప్షన్లు ఏదో ఒక రిలేషన్ అయితే పాసిబుల్ అవుతుంది. 2, 4, 18, 4, 6, 50. ఓకే, సో చూడండి 18 రావాలి. 4, 4, 16, 16, 2, 18 అనుకుందాం. 6, 6, 36, 36, 4 రావట్లే. ఓకే, ఇంకొక 2, 4 ఓకే ఇట్లా చూడండి 2, 4, 18 2 into 4 2, 4, 8 దీనికి +1 చేస్తే ఏమవుతుంది? 9. అండ్ ఈ మొత్తాన్ని ఇంటూ 2 చేస్తే 18. ఓకే, అండ్ నెక్స్ట్ ఇది చూడండి 4 into 6 6, 4, 24 24 ఒకటి కలిపితే 25 25 2 50. ఓకే, సేమ్ అట్లా ఇంకేం పాసిబుల్ అవుతుంది? 5, 4, 20 ఇది కావట్లేదు. 6, 7, 42 42 2 మినిమం కూడా రావట్లేదు. అండ్ నెక్స్ట్ 3, 5, 15 15 1, 16. సో చూడండి ఆప్షన్ బి చూడండి 3, 5, 15 15 1, 16 16 2 32. సో దిస్ ఇస్ అవర్ ఆన్సర్. ఓకే, ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. నేను క్లాస్ చెప్తున్నా నాతో పాటు మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేస్తుంటే మీకు ప్రాక్టీస్ అవుతుంది. వన్స్ ప్రాక్టీస్ మీకు గనక అయింది అనుకోండి ఎగ్జామ్ హాల్లో మీకు ఆటోమేటిక్గా క్యాలిక్యులేషన్ ఫాస్ట్గా వచ్చేస్తుంది. రీజనింగ్ కి ఒకటి ఏంటిది అంటే మైండ్ క్యాలిక్యులేషన్ ఫాస్ట్గా ఉండాలి. ఓకే, సో ఇవన్నీ కూడా మ్యాక్సిమం మనం మైండ్ తో రీడ్ చేసేసి మైండ్ క్యాలిక్యులేషన్ చేయాలి. ఈవెన్ మనం ఇమేజెస్ కానీ అట్లాంటివన్నీ కూడా ఎట్లా ఉంటాయి? మైండ్ క్యాలిక్యులేషన్ ఓరియంటెడే కదా. సో ఒక పిక్చర్ ఇచ్చేసి దాంట్లో ఏది రైట్ ఉంది, ఏది రాంగ్ ఉంది, దాంట్లో ఏది డిఫరెంట్ ఉంది, అట్లాంటివన్నీ కూడా మైండ్ క్యాలిక్యులేషన్స్. అండ్ నెక్స్ట్ చూడండి 27, 140 22, 115 అండ్ 32. సో ఇది పక్కన పెట్టేసి ఇది చూడండి 22, 115 ఎట్లా రిలేషన్ ఎంత ఉంది? 22 into 5 ఎంత? 110.
ఎంత డిఫరెన్స్ ఉంది? 5 డిఫరెన్స్ ఉంది. 115. ఓకే. అండ్ నెక్స్ట్ ఇది చూద్దాం. 27 ఎంత అవుతుంది? 25లో 100, 7 35 ఎంత? 135 ప్లస్ ఆల్రెడీ మనం 5 కలపాలి కాబట్టి 5 140 అంటే మ్యాచ్ అవుతుందా? ఈ రెండు కూడా మ్యాచ్ అవుతున్నాయి. ఇక నెక్స్ట్ అది 32 ఇంటూ 5 ఎంత? 32 ఇంటూ 5 3 5 150 అంటే 150. 5 2 10 అంటే 160. 160 plus 5 that equals to 165. Okay, what is our answer? Option B is our answer. Okay, so ఇంత సింపుల్ గా మనం అయితే ఆన్సర్ చేసేయచ్చు. క్వశ్చన్ కన్ఫ్యూజింగ్ ఉందనుకోండి, సింపుల్ గా మనకు తెలిసింది ఏదో ఒకటి మనం అబ్జర్వ్ చేయాలి. ఇది చూస్తే మనకు కన్ఫ్యూజింగ్ అవుతుంది 27 అనేది, కానీ 22 అంటే ఈజీ క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు కదా. ఓకే, అండ్ మీకు ఖచ్చితంగా మల్టిప్లికేషన్స్ మాత్రం పక్కా రావాల్సిందే. మీకు మినిమం టు మినిమం 1 to 25 వరకు మినిమం క్యాలిక్యులేషన్స్ రావాలి. అట్లీస్ట్ మీకు అప్ టు 20 దాకా, అంటే 21 20, 22 40, 23 అట్లా తీసుకుంటా 20 వరకు అయితే పక్కా రావాలి. 25 వరకు ఇంకా బెటర్. ఓకే, సో ఇది మనకు 24/8/2023లో వచ్చింది. అండ్ అదేవిధంగా ఎన్సీఆర్టీ పాయింట్ ఆఫ్ లో మనకు ఎన్టీపీసీ ఎగ్జామ్ అండ్ అదేవిధంగా గ్రూప్ డి ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి, అండ్ అదర్ రైల్వే ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి కాబట్టి, హిస్టరీ సంబంధించినటువంటి మీకు ఇక్కడ క్లాస్ 6 నుంచి 12 వరకు డైరెక్ట్ టెక్స్ట్ బుక్ మెటీరియల్ ఏదైతే మ్యాటర్ ఉంటుందో ఆ మ్యాటర్ మొత్తాన్ని క్రోడీకరించి విత్ ఇమేజెస్ తోటి యాజ్ పర్ ద లేటెస్ట్ సింక్రొనైజ్డ్ డేటాలో యాజ్ పర్ ద లేటెస్ట్ ఎన్సీఆర్టీ ప్రకారంగా ఇచ్చినటువంటి షార్ట్ అండ్ సింపులెస్ట్ మెటీరియల్ ఇది. ఎన్సీఆర్టీ 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు మనకు మొత్తం మీద 7 నుంచి 8 పుస్తకాలనే ఉంటాయి. సో అవన్నీ కూడా మనం చదవాలంటే మనకు దాదాపు 5-6 నెలలు పడుతుంది. ఆ టైం మొత్తాన్ని మేము సింప్లిఫై చేసేసి మీరు జస్ట్ 15 to 20 డేస్లోనే హిస్టరీ సంబంధించి ఫుల్ ఫ్లెడ్జ్డ్ కమాండ్ అయితే ఇక్కడ నుంచి మీరు అయితే తీసుకోవచ్చు. ఓకే, నాట్ ఓన్లీ హిస్టరీ, వీ ఆల్రెడీ ప్రొవైడెడ్ జియోగ్రఫీ, పాలిటీ ఆల్సో. సో వాటిని కూడా గ్యాదర్ చేసుకోండి. ఓకే, తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో మిగతా అందుబాటులో ఉంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ 6 150 అయితే 436 అయితే 5 ఏమవుతుంది? ఓకే, సో 150 436 5. ఓకే, 150/6 చేస్తే ఏమొస్తుంది? 25. ఓకే, అండ్ నెక్స్ట్ 36/4 చేస్తే 9 వస్తుంది. ఓకే, అండ్ నెక్స్ట్ వీటికి ఏమైనా రిలేషన్స్ ఉన్నాయా? ఇంకేమన్నా రిలేషన్స్ దొరుకుతాయా మనకు? 25ని 5 స్క్వేర్ రాసుకోవచ్చు, 9ని 3 స్క్వేర్ రాసుకోవచ్చు. అంటే 4 - 1 6 - 1. ఓకే, అంటే ఇక్కడ ఏమైంది? 5 - 1 ఏమవుతుంది? 4. 4 స్క్వేర్ అంటే ఏమవుతుంది? 4 స్క్వేర్ అంటే 16. ఇక్కడ మనకు 16 వస్తుంది. ఓకే, సో 16 5 ఇక్కడ ఎంత? 80. సో దిస్ ఇస్ అవర్ ఆన్సర్. ఓకే, చూస్తున్నారు కదా, మనం ఏ ప్రొసీజర్లో చేస్తే మనకు క్లారిటీ వస్తుంది అనేది అబ్జర్వ్ చేయాలి. ఓకే, సో వాట్ ఇస్ అవర్ ఆన్సర్? ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ అదేవిధంగా ఆల్రెడీ మనం రీసెంట్ గా డిస్కస్ చేసుకున్నటువంటి ఆర్థమెటిక్ సంబంధించినటువంటి తెలుగు మీడియం అండ్ అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం సంబంధించినటువంటి గత గ్రూప్ డీలో అడిగినటువంటి క్వశ్చన్స్ మీకు ఇక్కడ చాప్టర్ల వారీగా డేటా అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. దాంతోపాటు షిఫ్ట్ల వారీగా, అంటే ఫస్ట్ డే ఫస్ట్ షిఫ్ట్ కానీ లాస్ట్ డే లాస్ట్ షిఫ్ట్ వరకు ఎంటైర్ డేటా మొత్తాన్ని కూడా మీకైతే ప్రాపర్ ఆర్డర్లో విత్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్తో కూడినటువంటి డేటా. ఓకే, తెలుగు మీడియం అండ్ అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క మెటీరియల్స్ని గ్యాదర్ చేసుకుని వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి ఫస్ట్ లింక్ నుంచి. ఓకే, ఇది నాకు 25/8/2020 షిఫ్ట్ 1లో వచ్చినటువంటి క్వశ్చన్స్. అండ్ ఇది కూడా అంటే 25/8/2020 షిఫ్ట్ 1లో వచ్చినటువంటి క్వశ్చన్. 1261 7 1551 6 12 ఏళ్ళు దాటిపోతుంది. 12 నుంచి 7 తీసేస్తే 5. సో ఇక్కడ మనం ఈ రెండింటిని తీసుకుని మధ్యలో రావట్లేదు కాబట్టి ఈ రెండింటిని తీసుకొని దీన్ని ఫైండ్ అవుట్ చేద్దాం. సో 61 లోంచి 12 తీసేస్తే ఎంత? 61 నుంచి 10 పోతే 51, 2 పోతే 49. ఓకే, ఇంకొక ఎలిమెంట్ ఏంటిది? 7. 7కి 49 రిలేషన్ ఏంటిది? 7 స్క్వేర్. ఓకే, సో 49 అంటే 7 స్క్వేర్. ఓకే, అండ్ నెక్స్ట్ ఇది చూద్దాం. 51 - 10. సో 51లోంచి 10 పోతే 41, 41లోంచి మనకు 5 పోతే 36. ఓకే,
అండ్ మిగిలింది 6. సో 36 ఏం రాసుకోవచ్చు, 6 స్క్వేర్ రాసుకోవచ్చా? ఓకే. అండ్ నెక్స్ట్ ఈ కింద ఇచ్చినటువంటి ఇదే మెథడ్ లో ఏది వర్కౌట్ అవుతుంది. సో ఫస్ట్ చూద్దాం, అది వర్క్ కాకుంటే నెక్స్ట్ ఓకే. సో ఫస్ట్ వచ్చేసరికి 14, 78. సో 78 నుంచి 10 పోతే 68, 68 నుంచి 4 పోతే 64, 64. సో 64 అంటే 8 స్క్వేర్, దట్ మీన్స్ 8. సో 8 మ్యాచ్ అయింది. సో ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. ఓకే, ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఈ క్వశ్చన్ కూడా చూడండి, 521 to 733 4 ఈ యొక్క రిలేషన్స్ ప్రకారం ఉన్నటువంటి ఇచ్చినటువంటి 4 ఆప్షన్స్ లో ఏది ఉంది? సో 5 2 7, ఓకే, 7 4 10, ఓకే. సింపుల్ క్వశ్చన్ ఇది, డెడ్ ఈజీ క్వశ్చన్. 5 + 2 ఎంత? 7. 7 × 3 21. అండ్ ఇది చూడండి, అండ్ నెక్స్ట్ చూడండి, 7 + 4 11. 11 × 3 33. సో సేమ్ అంతే, ఇంకేం పాసిబుల్ అవుతుంది? 11 3 14, 14 3 రావట్లేదు. 8 9 17, 17 3 51. ఇది వర్కౌట్ అవుతుంది. ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. క్యాలిక్యులేషన్స్ ఫాస్ట్ గా రావాలి. ఓకే, ఇది మనకు 25/8/2020 షిఫ్ట్ 2 లో వచ్చినటువంటి క్వశ్చన్ ఇది. ఓకే, సో ఇదంతా కూడా మనకు కన్ఫ్యూజన్ చేయడానికి, టైం కిల్లింగ్ చేయడానికి రైల్వే చేసినటువంటి స్ట్రాటజీస్. మన మెయిన్ క్వశ్చన్ ఇది. సో ఇది ఏంటి అంటే అసలు ఇది దేనికి సంబంధించిందని జస్ట్ తెలుసుకోవడానికి అంతే. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, 1396 18131 అయితే 14 ఎంత? సో 1396. సో మనం మల్టిప్లై చేద్దాం. 13 ఎందులో పోతుంది? 96. 13 ఏళ్ళ 91. ఓకే, ఇంకెంత బ్యాలెన్స్ ఉంది? 5 బ్యాలెన్స్ ఉంది, 96. అండ్ నెక్స్ట్ 18 తీసుకుంటే ఈ 7 పోయింది కాబట్టి ఇది కూడా 7. ఎంత వస్తుంది చెప్పండి? 126. అండ్ ఇక్కడ కూడా సేమ్ అంతే, 5 యాడ్ చేస్తేనే వర్క్ అవుతుంది కదా, 131. ఓకే, సో ఇదే విధంగా మనకు 14 ఆల్రెడీ ఇచ్చింది. సో 14 × 7 14 ఏళ్ళు ఎంత? 10 ఏళ్ళ 70, 4 ఏళ్ళు 28, 98 + 5 103. వాట్ ఇస్ అవర్ ఆన్సర్? ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. ఓకే, సో ఇది మన 25/8/2022 షిఫ్ట్ 2 లో వచ్చినటువంటి క్వశ్చన్. ఓకేనా? సో చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇవన్నీ కూడా మీరు మైండ్ క్యాలిక్యులేషన్స్ ఫాస్ట్ ఉంటేనే ఇట్లాంటి క్వశ్చన్స్ అయితే ఆన్సర్ చేయగలం. ఓకే, అండ్ అదేవిధంగా రీసెంట్ గా రైల్వే కండక్ట్ చేసినటువంటి ఏఎల్పి, జేఈ, ఆర్పిఎఫ్ టెక్నీషియన్ గ్రేడ్ 1, గ్రేడ్ 3 ఎగ్జామ్లు అడిగినటువంటి ఎకనామిక్స్, దట్ మీన్స్ అర్థశాస్త్రం సంబంధించినటువంటి షిఫ్ట్ల వారిగా మీకు ఇక్కడ డేటా అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది, తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో. సో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్. ఎందుకంటే ఈ యొక్క ప్యాటర్న్ మీరు కనుక ఐడియా ఉంచినట్లయితే మీకు ఎకానమీ సంబంధించి రీసెంట్ గా జరుగుతున్నటువంటి ఎగ్జామ్స్ లో అడుగుతున్నారని మీకు ఫుల్ ఫ్లెజ్డ్ ఐడియా ఉంటుంది. మీరు నెక్స్ట్ ఎగ్జామ్ రాయబోతున్నప్పుడు ఈ యొక్క మెటీరియల్ అనేది మీకు హైలీ యూటిలైజ్ అవుతుంది. సో ఏ విధంగా మనం ఏ టాపిక్స్ పైన ఫోకస్ చేయాలనేది. ఓకే, సో నెక్స్ట్ ఎన్టీపీసీ ఉంది కాబట్టి, అండ్ తర్వాత మన గ్రూప్ డి ఉంది కాబట్టి, ఈచ్ అండ్ ఎవ్రీ మార్క్ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్ కాబట్టి, ఎవరైతే హాఫ్ మార్క్, పావు మార్క్ జాబ్ మిస్ అయిన వాళ్ళు ఉంటారో వాళ్ళని అడగండి, హాఫ్ మార్కు, పావు మార్కు వాల్యూ ఎంత ఉంటుంది. ఓకే, ఒక వ్యక్తి కెరీర్ నే డిసైడ్ చేసేస్తుంది. సో అట్లాంటి కెరీర్ డిసైడ్ చేసేటప్పుడు ప్రతి అంశం ఇంపార్టెంట్ అన్నప్పుడు దాన్ని ఎందుకు మనం మిస్ చేసుకోవాలి? అంతే కదా. సో కాబట్టి ఎవ్రీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ని మనం ఫోకస్ చేయాలి. ఓకే, అందుకనే ఇంతకాలం మనం ఎకనామిక్స్ పైన ఫోకస్ చేయకపోయినా ఇప్పటి నుంచి మీకు ఎకనామిక్స్ సంబంధించినటువంటి కంటెంట్ కూడా ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది. సో దానివల్ల మీకు 100కి 100% ఫుల్ ఫ్లెజ్డ్ కంటెంట్ అయితే మన నుంచి మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్, 35/21 అయితే 20/12 అయితే మనకు 40 ఏమవుతుంది? రిలేషన్ ఏముంది 35/21 కి? 35/21 7 ముళ్ళ 7 5ల క్యాల్కులేషన్స్ ఫాస్ట్ గా ఈజీ చేసేస్తాను. అండ్ అట్లా నెక్స్ట్ 20 12 3ల పోవాలంటే 4 3ల 4 5ల, అట్లే 40 అయితే ఎంత 5ల పోతుంది? 8 5ల, అట్లా 8 3ల, 8 3 24. సో వాట్ ఇస్ అవర్ ఆన్సర్? ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. ఓకే, అండ్ అదేవిధంగా రీసెంట్ గా రైల్వే కండక్ట్ చేసినటువంటి ఏఎల్పి, జేఈ, ఆర్పిఎఫ్ టెక్నీషియన్ గ్రేడ్ 1, గ్రేడ్ 3తో పాటు గత రైల్వేలో అడిగినటువంటి ఇండియన్ హిస్టరీ, ఏన్షియన్, మిడివల్, మోడర్న్ అండ్ అదేవిధంగా
ఇంకోటి ఏంటిది, వరల్డ్ హిస్టరీకి సంబంధించినటువంటి ఫుల్ ఫ్లెడ్జ్డ్ డేటా మొత్తం కూడా మీకు ఇక్కడ షిఫ్ట్ల వారీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వీటి డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ తోటి. ఓకేనా. సో క్వశ్చన్ ఇచ్చినవా, 4 ఆప్షన్స్ ఇచ్చినావు, ఆన్సర్ ఇచ్చేసినావు, కథం అయిపోయిందని కాకుండా అదే ఎందుకు ఆన్సర్ అవుతుంది, దానికి సంబంధించి ఎన్సీఆర్టీ డేటాను కూడా మీకు కింద ఎక్స్ప్లెనేషన్ లో ప్రొవైడ్ చేయడం వల్ల ఫర్దర్ గా వచ్చేటటువంటి ఏ ఎగ్జామ్స్ కైనా ఆ క్వశ్చన్ రిలేటెడ్ ఏ క్వశ్చన్ వచ్చినా సరే యూ కెన్ ఈజీలీ ఆన్సర్. ఓకే. సో లేట్ చేయకుండా ఈ యొక్క డేటాను మొత్తాన్ని కూడా ప్రాపర్ గా ఉపయోగించుకోండి. మీకోసమే లేటెస్ట్ కంటెంట్ మొత్తాన్ని కూడా స్క్రూటనైజ్ చేసేసి రీసెంట్ 2025 అప్డేట్స్ అన్ని కూడా దీంట్లో ఇంక్లూడ్ చేసి ఇవ్వడం జరుగుతుంది. మీ కెరీర్ ని మీరు డిసైడ్ చేసుకోవాలి. మా తరపున మీకు ఒక సపోర్ట్ మాత్రం వస్తుంది, జీకే సపోర్ట్. సో ఆ యొక్క జీకే సపోర్ట్ మీరు ఉపయోగించుకోవాలి. మీ యొక్క కెరీర్ ని మీరే బిల్డ్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా రైల్వే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కాబట్టి మనకు మాక్సిమం సేమ్ క్వశ్చన్స్ అనేవి లేదా సేమ్ క్వశ్చన్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ అనేవి ఎగ్జామ్ లో కనిపించే అవకాశం ఉంటుంది. సో మీరు గనక గవర్నమెంట్ జాబ్ కొట్టాలి, మీ యొక్క నేమ్ అనేది డీబీ లిస్ట్ లో ఉండాలి, ఫైనల్ సెలక్షన్ లిస్ట్ లో ఉండాలి అంటే ఇప్పుడు మీకు ఇస్తున్నటువంటి మెటీరియల్స్ అన్ని కూడా ప్రాపర్ ఉపయోగించుకోండి. ఇవన్నీ కూడా 2025 రిలీజ్డ్. ఓకే. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. SEARCH ESRAHC DSIGN అంటే డిజైన్. దాన్ని ఆ విధంగా రాస్తే లేఅవుట్ ఈ విధంగా రాస్తుంది. ఓకే. ARCH ESRAHC ఏం చేసిన దీని ఇటు దీని ఇటు దీని ఇటు అండ్ ఇక్కడ DED ఏరియా ఏమవుతుంది, లేఅవుట్ ఏమవుతుంది, లేఅవుట్ క్యా హోతా హై, ఏమవుతుంది చెప్పండి. లేఅవుట్ ALOYTU ALOYTU. సో దిస్ ఇస్ అవర్ ఆన్సర్. 25/8/2022 షిఫ్ట్ 3 లో వచ్చినటువంటి క్వశ్చన్ ఇది. అండ్ నెక్స్ట్ చూడండి 12 313 13 అండ్ అదేవిధంగా 7 1. ఇది పక్కన పెట్టండి. ఫస్ట్ ఇది చూడండి 751. సో ఇది చూద్దాం. 7 అంటే 7 స్క్వేర్ 49 వస్తుంది. అండ్ నెక్స్ట్ 1 అని రాసుకోవచ్చు, 1 స్క్వేర్ అని రాసుకోవచ్చు. మనం 49 + 1 50. అండ్ ఇది తీసుకుంటే 12 12 144, 13 13 169, 13 1 313. ఓకే. సో ఇది స్క్వేర్ అవుతుంది. సో ఇది స్క్వేర్ ప్లస్ ఇది స్క్వేర్ చేస్తే మనకి ఇది వస్తుంది. ఇది స్క్వేర్ ప్లస్ ఇది స్క్వేర్ చేసి ఇది వస్తుంది. సో అట్లా ఇది తీసుకుంటే 15 10 150. ఇది కాదు, అసలే కాదు. 12 12 144, ఇది 144, ఇది 158 వస్తుంది, ఇది రాదు. ఇక నెక్స్ట్ ఇక్కడ చూడండి 9 9 9 81 ప్లస్ 3 3 9. సో దట్ ఈక్వల్స్ టు 90. సో దట్ మీన్స్ దిస్ ఈస్ అవర్ ఆన్సర్. వాట్ ఇస్ అవర్ ఆన్సర్? ఆప్షన్ డి ఈస్ అవర్ ఆన్సర్. సో ఇది మనకు 25/8/2022 షిఫ్ట్ 3 లో వచ్చినటువంటి క్వశ్చన్. అండ్ నెక్స్ట్ 13 84 29 27 1 2 2 3 4. ఓకే. సో ఈ క్వశ్చన్ ఆన్సర్ చేసేయండి. ఏ రిలేషన్ పాసిబుల్ అవుతుంది? సో ఫస్ట్ ఈ రెండింటిని కూడదాం, తర్వాత ఏమైనా దొరికితే దాన్ని బట్టి చూద్దాం. మల్టిప్లై చేస్తే పాసిబిలిటీ కావట్లేదు కాబట్టి, ఎందుకంటే చాలా పెద్ద నెంబర్ అవుతుంది. సో 13 + 29 ఏమవుతుంది? 42 వస్తుంది. 42కి 84కి ఏమైనా రిలేషన్ ఉందా? ఎస్. ఇంటూ 2 దట్ ఈక్వల్స్ టు 84. ఓకే. మరి దాన్ని బట్టి దీన్ని చూద్దాం. ఇది కూడా వర్కౌట్ అయితే ఓకే. సో 27 + 34 ఎంత అవుతుంది చెప్పండి? 61 ఇంటూ 2 122. సో ఇది కూడా వర్కౌట్ అవుతుంది. ఓకే. సో ఆ యొక్క మెథడ్ లో పాసిబుల్ అయ్యే ఏంటి? 17 13 ఎంత? 17 13 30. 32 ఇది కాదులే, 60 రావాలి. 25 20 45 45 2 90. ఎస్, ఇది వర్కౌట్ అవుతుంది. దిస్ ఇస్ అవర్ ఆన్సర్. 26/8/2022 షిఫ్ట్ 1 లో వచ్చినటువంటి క్వశ్చన్ ఇది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ 8 1 to 7 5 49 11 ఏమవుతుంది? ఓకే. సో 5 5 25, 8 8 64, 11 అయితే ఏమవుతుంది? సో ఫస్ట్ అయితే చూద్దాం. 8
127 రిలేషన్. సో 8 ఎంబుల్ 8 స్క్వేర్ అంటే 64. 64 కంటే కూడా చాలా ఎక్కువ ఉంది కదా, ఇంటూ 2 చేద్దాం. 128. 127 రావాలంటే -1 చేద్దాం. 127. సేమ్ అట్లాగే ఇది కూడా చేద్దాం. వర్కౌట్ అయితే ఓకే, వర్కౌట్ కాకుండా పాసిబిలిటీ కష్టం. ఎందుకంటే ఇది మనకు స్క్వేర్ వస్తుంది కానీ ఇది రావట్లేదు, స్క్వేర్ రావట్లేదు అట్లా. ఓకే, మరి కింద ఉన్న దాంట్లో ఏదైనా స్క్వేర్ అవుతుందా, అట్లా కావట్లేదు. అందుకని మనం మల్టిప్లై చేస్తున్నాం. సో 5 తీసుకుంటే 5 స్క్వేర్ అంటే 25. 25 2 చేస్తే మనకు 50. 50లోంచి 1 తీసేస్తే 49. ఓకే, సో మనం అనుకుంటుంది కరెక్టే. నెక్స్ట్ 11 తీసుకుంటే 11 స్క్వేర్ 121. 121 into 2 that equals to 242. 242 లోంచి 1 తీసేస్తే 241. సో ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, అండ్ అదేవిధంగా రీసెంట్ గా జరిగినటువంటి ఆర్ఆర్బి, ఏఎల్బి, జేఈ, ఆర్పిఎఫ్ టెక్నీషియన్ గ్రేడ్ 1 గ్రేడ్ 3 ఎగ్జామ్లు అడిగినటువంటి కెమిస్ట్రీ సంబంధించినటువంటి మీకు ఇక్కడ షిఫ్ట్ల వారిగా సాల్వ్డ్ క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగింది. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్. ఎందుకంటే ఎన్టీపీసీలో వెయిటేజ్ ఉంటుంది, గ్రూప్ డీలో అయితే పక్కా వెయిటేజ్ ఉంటుంది. అండ్ దాంతోపాటు కెమిస్ట్రీలో మనకు రీసెంట్ క్వశ్చన్స్ లేటెస్ట్ ప్యాటర్న్ మీకు ఐడియా ఉంటే నెక్స్ట్ వచ్చేటటువంటి ఎగ్జామ్స్కి, ఎందుకంటే 2025 మనకు ప్యాటర్న్ కాబట్టి మీకు ఈ యొక్క అడ్వాన్స్డ్ ప్యాటర్న్ తెలిస్తే నెక్స్ట్ వచ్చేటటువంటి రైల్వే క్వశ్చన్స్కి మీరు ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలనో ఒక రూట్ మ్యాప్ అయితే ఏర్పడుతుంది. కాబట్టి ఏ టాపిక్స్ పైన ఫోకస్ చేస్తున్నా అనేది కూడా మీకు ఇక్కడ నుంచి తెలుస్తుంది. ఓకే, సో ఈ యొక్క తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం డెడికేటెడ్గా ప్రొవైడ్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి ఫస్ట్ లింక్ అయినటువంటి instamojo.com/శ్రీనివాస్ నుంచి గ్యాదర్ చేసుకోండి. ఓకే, సో ఇది మనకు ఫస్ట్ షిఫ్ట్లో వచ్చినటువంటి క్వశ్చన్ 26 డే వచ్చింది. ఇది చూడండి 34, 51, 28, 42, 46 అయితే ఏమవుతుంది. సో డబల్ చేస్తే 68 అవుతుంది. లేదు. ఓకే, సో 17లో చూస్తే 17 మల్టిప్లై అవుతుంది కదా. సో ఇక్కడ చూడండి 34, 51, 17 2ల 17 3ల. ఓకే, అండ్ నెక్స్ట్ 28, 42 ఇదేమవుతుంది 28 అంటే 14 2ల 14 3ల. అండ్ నెక్స్ట్ 46 23 2ల 23 3ల 69. సో వాట్ ఇస్ అవర్ ఆన్సర్? ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. 26/8/2022 షిఫ్ట్ 2లో వచ్చినటువంటి క్వశ్చన్ ఇది. ఓకే, ఇంత డెట్ ఈజీ కూడా వస్తుంది మనకు. మల్టిప్లికేషన్స్ వస్తే ఈజీగా అయిపోతుంది. 17 ఎక్కం ఇది 14, ఇది 23, అందుకే 20 దాకా నేర్చుకోమన్నది. ఓకే, ఇది చూడండి 381, 848, 4. ఓకే, 381 అంటే సింపుల్ గా 3 స్క్వేర్ -1 చేసేస్తే 8 వచ్చేస్తుంది, ఇలాగ చూసినట్టే. కానీ 8 ఎంబులు 64, 64 నుంచి 16 పోతే 48 వస్తుందిగా. సో చూడండి 3 స్క్వేర్ -1 స్క్వేర్ దట్ ఈక్వల్స్ టు 8. ఎందుకంటే 9 1 8. అండ్ నెక్స్ట్ 8 స్క్వేర్ -4 స్క్వేర్ ఏమవుతుంది? 8 ఎంబులు 64 -16 ఏమవుతుంది చెప్పండి? 48 అవుతుంది. సేమ్ ఇదే మెథడ్ లో మనకి ఇంకేం పాసిబుల్ అవుతుంది? 9 64 నుంచి 9 55 వస్తుంది కదా. 64 - 9 55. సో ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. సో ఇది మనకు 26/8/2022 షిఫ్ట్ 2లో వచ్చినటువంటి క్వశ్చన్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఎంజీపీ ఈక్వల్స్ టు ఎన్టీవై అయితే టీహెచ్కే ఈక్వల్స్ టు జిఎస్పీ అయితే మనకి కింద వాటిలో ఏది వర్కౌట్ అవుతుంది? సో ఎప్పుడైనా సరే ఆల్ఫాబెటికల్ మనకు కనిపిస్తే ఫస్ట్ ఆపోజిట్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. వన్స్ ఆపోజిట్ కాదు అని అన్నప్పుడు అప్పుడు డిఫరెన్సెస్ తీసుకోవాలి. లేదు అది కూడా పాసిబిలిటీ కాదంటే ఆల్ఫాబెటికల్ మనకు ఎట్లా అప్పర్ లెవెల్ ఉందా అంటే అసెండింగ్ ఆర్డర్ ఉందా డిసెండింగ్ ఆర్డర్ ఉందా చూసుకోవాలి. సో ఇక్కడ చూడండి ఎం కి ఆపోజిట్ ఎన్ ఉంది. సో ఎం జి బి ఎన్ టి వై. సో ఎం కి ఆపోజిట్ ఉంది, జి కి ఆపోజిట్ గుజరాత్ టైటన్స్ బాయ్స్. ఓకే, బాయ్స్. అండ్ నెక్స్ట్ టిహెచ్కే ఏముంది? జిఎస్పి, టీజీ తెలంగాణ, హెచ్ఎస్ హై స్కూల్, కేపీ. ఓకే, సో అట్లా తీసుకుంటే ఇక్కడ చూడండి
సికి ఓకే. హెచ్ పక్కన ఐ వస్తుందిగా, రాదు ఆపోజిట్ లో. అండ్ నెక్స్ట్ పీజే రావట్లే. ఎంకి ఎన్ ఓకే. ఇది కూడా రాదు. సో ఇది చూద్దాం. క్యూజే డిడబ్ల్యూ ఎఫ్ ఇది మ్యాచ్ అవుతుంది. సో ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. సో ఇది మనకు 26/8/2022 షిఫ్ట్ 3లో వచ్చినటువంటి క్వశ్చన్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ 1863 అయితే 44 154 అయితే 54 ఏమవుతుంది? 18 9 2 18 9 7 63 1863 9 2 9 7 అండ్ అట్లాగే 44 154 తీసుకుంటే 22 2 జా 22 7 జా అండ్ అట్లాగే 54 27 2 జా 27 7 జా 7 ఏళ్ళ 49 2 ఏళ్ళ 14 14 4 18. ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. సో ఇది మనకు 26/8/2022 షిఫ్ట్ 3లో వచ్చినటువంటి క్వశ్చన్. అండ్ అదేవిధంగా ఆర్ఆర్బి 2025 బేస్ పైన స్ట్రాటజీకి మిస్లైనియస్ సెక్షన్ సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కంటెంట్ అయితే మీకు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. చాలా చాలా వాల్యుబుల్ అయినటువంటి డేటా. ఈ యొక్క డేటాని వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్నటువంటి లింక్ నుంచి మీరు ఇక్కడ గ్యాదర్ చేసుకోండి. సో దీంట్లో మీకు 6000 ప్లస్ ఎంసీక్యూ ప్లస్ పాయింటర్ అయితే రావడం జరుగుతుంది. సో దీంట్లో ఆర్ట్ అండ్ కల్చర్ తో పాటు మనకు స్ట్రాటజీకి సంబంధించినటువంటి ఎంటైర్ డేటా రీసెంట్ గా లాస్ట్ 6 to 8 years లో అడిగినటువంటి రైల్వే, ఎస్ఎస్సి, బ్యాంకింగ్, పోలీస్ అండ్ అదర్ నేషనల్ ఎగ్జామ్స్, ఎస్పెషల్లీ ఎన్సీఆర్టీ సిలబస్ పైన ఏదైతే మెటీరియల్ రెడీ అయిందో, అంటే ఎగ్జామ్ పేపర్స్ రెడీ అయ్యాయో వాటిలోంచి క్వశ్చన్స్ మనం కలెక్ట్ చేసి ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. ఎందుకంటే రైల్వే మేజర్ ఎన్సీఆర్టీని ఫోకస్ చేస్తుంది. దాంతోపాటు నేషనల్ లెవెల్ అయినటువంటి స్టాండర్డైజ్డ్ అయినటువంటి ఎగ్జామ్స్ నుంచి తీసుకుంటాయి, ఎస్పెషల్లీ యూపీఎస్సీ నుంచి కూడా. కాబట్టి ఆ యొక్క డేటా మొత్తాన్ని కూడా మీకు ఇక్కడ విత్ ఎక్స్ప్లెనేషన్ రూపంలో కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది మీకోసం, తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో. ఓకే, వీటన్నిటిని కూడా గ్యాదర్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ 633 అయితే 1158 అయితే 18. సో 11 అనేటటువంటిది మనకు సింపుల్ గా చూస్తే అర్థమైతేనే ఉంటుంది. 1158 అంటే 11 అంటే ఏంటిది? 11 11 5ల 55. దానికి ఎంత కలపాలి? 3 కలిపితే 58. మరి ఇది ఫాలో అవుతుందా? 6 5ల 30 30 ప్లస్ 3 33 మ్యాచ్ అవుతుంది. మరి 18 తీసుకుంటే 18 5ల 90 90 ప్లస్ 3 93. వాట్ ఇస్ అవర్ ఆన్సర్? ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. 26/8/2022 షిఫ్ట్ 3లో వచ్చినటువంటి క్వశ్చన్. అండ్ ఈ క్వశ్చన్ తోటి మనకు 20 క్వశ్చన్స్ కంప్లీట్ అయిపోతాయి ఈ రోజు. నాలాయక్ దానికి సంబంధించి, బ్యూటీ దానికి సంబంధించి, పావర్టీ. ఇక్కడ ఎన్ని ఇక్కడ ఉంటే ఇక్కడ లాస్ట్ లో ఎన్ని ఉంది? కే ఇక్కడ ఉంటే కే ఇక్కడ ఉంది. ఎట్లా ఉంది? దీని మొత్తాన్ని ఆపోజిట్ చేసేసింది, దీని మొత్తాన్ని రివర్స్ చేసేసింది. దాన్ని రివర్స్ చేస్తే ఏమవుతుంది? పావర్టీ. రివర్స్ చేస్తే ఏమవుతుంది? YTREWOP. YTREWOP. So this is our answer. Option C is our answer. And next BLG THM అయితే, GMQ IIW అయితే మనకి ఏ విధంగా వస్తుంది? సో ఈ విధంగా వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే మనం ఏం చేయాలి? ఫస్ట్ ఆపోజిట్ ఉందా లేదా చూసుకోవాలి. ఆపోజిట్ కాదు, బి తర్వాత డి వచ్చేసి LGHM. సో బి వాల్యూ ఎంత? 2. డి వాల్యూ 4 అంటే ఇది 2. ఎల్ అంటే ఎంత? ఎల్ ఎంత? 12. హెచ్ ఎంత? 8 అంటే -4. జి ఎంత? జి 7 సబ్మిట్. ఎం 13 6. ఓకే, 2 - 4 6. అండ్ సేమ్ అట్లనే GMW GMQ IIW G7 I9 అంటే 2. MI ఇది 9 13 -4
QW 6. ఓకే, సేమ్ అట్లాగే మనకి ఇంకేం పాసిబుల్ అవుతుంది. ఫస్ట్ ఈ రెండు ఉండాలి, తర్వాత QRST ఇది కాదు, CDE ఓకే ఇది అయితే ఆ రెండు డౌట్ ఉన్నాయి, ఇది చూద్దాం. EJN ఇది 3 ఇది 5 అంటే 2, ఇది 14, ఇది వచ్చరికి జస్ట్ నెంబర్ 10 అంటే -4, ఇది 8, ఇది 14 అంటే 6 మ్యాచ్ అవుతుంది. సో దిస్ ఇస్ అవర్ ఆన్సర్. ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. 29/8/2022 షిఫ్ట్ 1 లో వచ్చినటువంటి క్వశ్చన్. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్ 12/9/4/25/5. సో ఆన్సర్ చేయండి. సో 25/25 చేస్తే 1 వస్తుంది, కానీ ఇక్కడ 5 రావాలి. ఓకే, 12 4 ఇక్కడ 9 ఉంది. సో ఈ రెండు కూడా మనకు వర్గాలు. ఓకే, ఈ 2 కూడా వర్గాలు. 9 రావాలంటే ఓకే, సో ఇక్కడ చూడండి 12/4 దట్ ఈక్వల్స్ టు 3 స్క్వేర్ దట్ ఈక్వల్స్ టు 9. అండ్ నెక్స్ట్ 25/5 దట్ ఈక్వల్స్ టు 5 స్క్వేర్ దట్ ఈక్వల్స్ టు 25. ఎస్, ఇలా వర్క్ అవుతుంది చూడండి. 12లోంచి 4 12/4 చేస్తే 3 స్క్వేర్. సో అట్లా ఇంకేం పాసిబుల్ అవుతుంది. 14/7 అంటే 2, 2 స్క్వేర్ అంటే 4 రావాలి, రాదు. 20/10 అంటే 2, 2 స్క్వేర్ రావట్లేదు. 15/7 అంటే అసలు క్యాలిక్యులేషనే కాదు. అండ్ నెక్స్ట్ 12/16 3, 12/3 that equals to 4, 4 square that equals to 16. That means this is our answer. Option D is our answer. So ఇది మనకు 29/8/2022 షిఫ్ట్ 1 లో వచ్చినటువంటి క్వశ్చన్. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్ 16/2/36/3 అయితే 64 ఏమవుతుంది. ఓకే, 16/2. సో 36/3 చేసిన అట్లా పాసిబుల్ కావట్లేదు. సో 2 అంటే 2 స్క్వేర్ అట్లా తీసుకుంటామా. 4 చేస్తే 4 అంటే 2 స్క్వేర్. సో 2 స్క్వేర్ అంటే మన యొక్క 2 అనుకుందాం. నెక్స్ట్ 36 తీసుకుంటే 36/4 దట్ ఈక్వల్స్ టు 9. 9 అంటే 3 స్క్వేర్ దట్ ఈక్వల్స్ టు 3. ఇది తప్ప వేరేది ఏది పాసిబిలిటీ కావట్లేదు. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి 64. 64/4 దట్ ఈక్వల్స్ టు 4 16ల. సో 16 అంటే 4 స్క్వేర్ దట్ ఈక్వల్స్ టు 4. లేదు ఇట్లా కూడా పాసిబిలిటీ కాదంటే ఇది 4 స్క్వేర్, 6 స్క్వేర్, 8 స్క్వేర్. ఓకే, 4 తర్వాత 6, 6 తర్వాత 8. అండ్ ఇక్కడ 2, 2 తర్వాత 3, 3 తర్వాత వస్తుంది 4 వస్తుంది. అట్లా తీసుకున్న అదే ఆన్సర్. అంటే 2, 3 మెథడ్లలో కూడా క్వశ్చన్స్ మనం అయితే ఆన్సర్ చేయొచ్చు. మనం చేసేదే పర్ఫెక్ట్ అని కాదు, ఎటుబడి మనకు వాటిని సాల్వ్ చేయాలి, వాటిని సాటిస్ఫై చేయాలి. ఓకే, సో దిస్ ఈస్ అవర్ ఆన్సర్. ఆప్షన్ సి ఈస్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఎంత పెద్దగా ఉందో. ఓకే, 14 60 16, 25 80 15. ఓకే, సో ఒకసారి చూడండి 14 + 16 ఎంత. 14 + 16 దట్ ఈక్వల్స్ టు 30. 30 × 2 దట్ ఈక్వల్స్ టు 60 మ్యాచ్ అవుతుంది. అండ్ 25 + 15 దట్ ఈక్వల్స్ టు 40. 40 × 2 దట్ ఈక్వల్స్ టు 80. ఇది కూడా మ్యాచ్ అవుతుంది. సేమ్ అట్లా ఇంకేం మ్యాచ్ అవుతాయి. 15 30 ఎంత 45. 45 2 రావాలి, ఇది కావట్లేదు. 20 40 60 62 ఇది కావట్లేదు. 21 15 ఇది అవ్వట్లేదు. 19 21 40. 19 + 21 దట్ ఈక్వల్స్ టు 40. 40 × 2 80. సో దట్ మీన్స్ ఆప్షన్ B is our answer. Okay. And next question. FM25 is related to IJ125 in a certain way. In the same way, no 36 is related to QL216. To which of the following is MP16 is related following the same logic. Okay na. FM25 అనేది మనకు IJ125 కి సంబంధించిందంట. అండ్ అదేవిధంగా
NO36 అనేది QL 216 కి సంబంధించింది అయితే మనకి MP16 అనేది కింద వాటిలో దేనికి సంబంధించింది? APM 25 IJ 125 25 5లో 125 వస్తుంది. అండ్ నెక్స్ట్ NO36 అండ్ నెక్స్ట్ QL 216 36 6ల 216. ఓకే. E3 డిఫరెంట్ ఉంది, +3 -3. సో ఇది కూడా మనకు -3 ఇది వచ్చేసింది. అండ్ నెక్స్ట్ సేమ్ ఇదే విధంగా మనకు కాంబినేషన్ ఇది సెట్ అవుతుంది. MP16. సో 16 అంటే 4 స్క్వేర్ అంటే ఇంటూ 4. సో 16 4 64. సో ఇది కాదు, మిగిలిన మూడిట్లో మనం చూసుకోవాలి. n తర్వాత మనకు 3 NOP P. అండ్ నెక్స్ట్ P అంటే రివర్స్ PM64. ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. అండ్ అయితే ఎన్సీఆర్టీ సంబంధించినటువంటి స్ట్రాటజీగా పాయింట్ ఆఫ్ ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం సంబంధించినటువంటి షార్ట్ నోట్స్ అయితే మీకు అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్. 270+ పేజెస్ తోటి 110+ టాపిక్స్ తో కూడినటువంటి అత్యంత ప్రామాణికమైనటువంటి కంటెంట్ లో ఇది ఒకటి. అండ్ అదేవిధంగా లూసెంట్ జీకే సంబంధించినటువంటి డేటా కూడా మీకు అయితే రిలీజ్ చేయడం జరిగింది. యాజ్ పర్ ద లేటెస్ట్ డేటా ప్రకారంగా 2025 అప్డేటెడ్ అయినటువంటి లూసెంట్ మీకు ఇక్కడ అరౌండ్ 1200+ పేజెస్ తోటి 12 చాప్టర్స్ తోటి మీకు ఇక్కడ డేటా అయితే రావడం జరుగుతుంది. సో లూసెంట్ సంబంధించినటువంటి ఫుల్ ఫ్లెడ్జ్ డేటా మీకు ఇక్కడైతే అందుబాటులో ఉంటుంది. అండ్ ఇదంతా కూడా మీరు డైరెక్ట్ గా ప్రింట్ తీసుకొని లేదా జిరాక్స్ తీసుకొని మీరు అయితే ప్రిపేర్ అవ్వచ్చు. ఓకేనా. సో లోయెస్ట్ కాస్ట్ లో మీకు అయితే అందుబాటులో ఉంది. జస్ట్ 2.9K ఈ యొక్క మొత్తం లూసెంట్ PDF అయితే మీకు అయితే అందుబాటులో ఉంటుంది. సో వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్నటువంటి మన యొక్క కెరీర్ సెట్ అకాడమీ యాప్ లింక్ నుంచి లేదంటే మన యొక్క వెబ్సైట్ లింక్ కూడా మీకు ప్రొవైడ్ చేసేస్తాం. డైరెక్ట్ వెబ్సైట్ లో లాగిన్ అయిపోయి మీరు యొక్క డేటాని అయితే యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకే. అండ్ అదేవిధంగా టెస్ట్ సిరీస్ కూడా అవైలబిలిటీలో ఉంది. ఇంకా ఎవరైతే యొక్క గ్రూప్ డి టెస్ట్ సిరీస్ లో జాయిన్ అవ్వలేదు తెలుగు మీడియం వాళ్ళందరూ కూడా యొక్క టెస్ట్ సిరీస్ లో జాయిన్ అవ్వండి. అండ్ ఇది మొత్తం కూడా మీకు సతీష్ రెడ్డి ఛానల్ నుంచి అయితే మీకు అయితే ఈ యొక్క కంటెంట్ అయితే రావడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా ఫైనల్ వచ్చేసరికి మన యొక్క గ్రూప్ డి ఫౌండేషన్ కోర్స్. ఇంకా ఎవరైతే ఒక కోర్సులో జాయిన్ అవ్వలేదో వాళ్ళందరూ ఈ యొక్క కోర్సులో జాయిన్ అవ్వండి. ఎన్సీఆర్టీ కంటెంట్ అండ్ అదేవిధంగా లేటెస్ట్ గా మనకు రైల్వేలో వచ్చినటువంటి ఏదైతే చేంజెస్ ప్రకారంగా అప్డేట్స్ ఉన్నాయో ఆ విధమైనటువంటి క్వశ్చన్స్ అన్నిటి కూడా ఇంక్లూడ్ చేస్తూ మీకు ఫుల్లీ అప్డేటెడ్ కంటెంట్ అయితే రైల్వే గ్రూప్ డి కోసం అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. సో హైయెస్ట్ కాంపిటీషన్ ఉంది కాబట్టి మీరు ప్రాపర్ గా ప్రిపేర్ అయితేనే మంచి స్కోర్ తెచ్చుకోగలరు. కాబట్టి ఆ యొక్క స్కోర్ తెచ్చుకోవడానికి మన ఛానల్ సపోర్ట్ గా మీకు అయితే కంటెంట్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. ఇక్కడ నుంచి మీరు ఆ యొక్క టోటల్ డేటాని గ్యాదర్ చేసుకోండి. ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియో కోసం ఎదురు చూస్తూ ఈ యొక్క వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే విధంగా ప్రయత్నం చేయండి. అండ్ థ్యాంక్ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్.